మరి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల విషయంలో ఫెయిల్ అయినట పాస్ అయినట? పథకాలు చూసుకుంటే ఇక పల్లెటూర్లలో బీభత్సం కొడతారని సర్పంచ్ ఎలక్షన్లో పెడతలేడు, ఎంపీటీసీలు పెడతలేడు, జెడ్పీటీసీలు కావాలి, చైర్పర్సన్ కావాలి, వార్డ్ నెంబర్ కావాలి, ఆల్ విలేజ్. వ్యవసాయ రంగం రైతు బంధు జీరో. 16,000 ఇస్తాను లాస్ట్ లోపల పోయి ఈయన బయటకు వచ్చినాక ఇక సంవత్సరానికి 12,000 ఇస్తా, ప్లీజ్ దండం పెడతా కాలు మొక్తా అన్నట్టు. సర్పంచ్ ఎన్నికలు పెడదామంటే బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుపడతాలటగా. ఇగో సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడో 1 ఇయర్ 1.5 ఇయర్ కింద పెట్టాలి. అప్పటి నుంచి ఓడిపోతామన్న భయంతో అన్ని కావట్లేమని డైలాగులు కొట్టి తేపకో మాట, బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట, ఇంట్లో కూడా డైలాగు, పైనుంచి ప్రశ్న రావాలి, కింద జవాబు రావాలి, అంతే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది, ఏంది ఎట్లుంది హడావిడి? మాకంటి గోపీనాథ్ అక్క గెలుస్తుంది 100%. నేను చెప్పడం కాదు, తోటి ఆటో డ్రైవర్ అని కాదు, ప్రజల సమస్య. ఇక్కడ ఉండి నైట్ ఒక రోజంతా కరెంట్ పోతుంది, ఇటు గాలి వారం వస్తే. కేసీఆర్ టైంలో 5 మినిట్స్ కంటే కరెంట్ పోకపోయేది. వాటర్ సమస్య ఘోరం, రోడ్లు క్లీనింగ్ లేదు.